రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సవిత. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని మంత్రి మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖను నాశనం చేశారన్నారు మంత్రి సవిత. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద జలహారతి నిర్వహించారు మంత్రి సవిత. 2 ఏళ్ల తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని వదిలారు. పెనుకొండకు చంద్రబాబు నాయుడు గొల్లపల్లి రిజర్వాయర్ కియాను తీసుకువచ్చారని మంత్రి సవిత చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే ఏపీకి పూర్వ వైభవం వచ్చిందని చెప్పారు. మళ్ళీ రాయలసీమగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి 14, 19లో ఈ కరువు ప్రాంతాన్ని ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, ఈ ప్రాంతాన్ని తాగునీరు సాగునీరుతో పాటు ఉపాధి కల్పించాలన్న విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గ్రహించి గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసి అది కూడా అధికారులను పరుగులు పెట్టిస్తూ కృష్ణమ్మని పరవెళ్ళు పెట్టిస్తూ గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసిన తర్వాత కియా మోటార్స్ తీసుకురావడం, కియా మోటార్స్తో అనుబంధ సంస్థలు ఎంతో మందికి లక్షలాది మందికి ఈరోజు ఉపాధి చూపిస్తూ ఇక్కడున్న రైతన్నులకు తాగునీరు సాగునీరు అందించిన ఘనత అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడి నుంచే హిందూపురానికి కూడా తాగునీరు